అందరికీ నమస్కారం. నేడు శ్రీ రామానుజుల జయంతి. జగద్గురువులుగా పేరుగాంచిన రామానుజులను భగవద్ రామానుజులు అని కూడా అంటారు. ఆదిశంకరుల పుట్టినరోజు కూడా ఈనాడే. ఇద్దరు జగద్గురువులు ఒకేనాడు జన్మించడం అనేది విశేషమైన విషయం. మనం రామానుజుల గురించి చెప్పుకుందాం. ఈయన పార్థివ దేహం శ్రీరంగంలో ఉన్నది. కూర్చున్న భంగిమలో ఉంటారు. ప్రతి సంవత్సరం లేదా 6 నెలలకు ఒకసారి పచ్చకర్పూరం చందనంతో ఆయన శరీరానికి లేపనం చేస్తూ ఉంటారు. పచ్చకర్పూరం ఏమిటంటే శరీరం పాడు కాకుండా కాపాడుతూ ఉంటుంది. ఆయన దేహాన్ని దర్శించుకోవడం చాలామందికి తెలియని విషయం. శ్రీరంగం వెళ్ళిన వాడు తప్పకుండా దర్శించుకుని తీరవలసిన విశేషమైన విషయం. ఈయనకు తిరుప్పావైజయ్యర్ అని పేరుంది. ఆండాళ్ళ తల్లి అంటే గోదాదేవి తిరుప్పావై రాసింది. 30 పాశురాలు రాసింది. 4 రోజుల పాటు తన వెంట గోపికలందరినీ తిప్పుకుంటూ ఈ తిరుప్పావై పాశురాలు గానం చేసేది. ఉదయమే లేచి ఈ పని జరిగేది. స్వామివారు భగవద్ రామానుజుల వారు తిరుప్పావై పాశురాలు పాడుకుంటూ నగరంలో భిక్షాటన చేస్తూ ఉండేవారు. అందుకని చెప్పి ఆయనకు తిరుప్పావైజయ్యర్ అని పేరు వచ్చిందనమాట. గోదాదేవి తాను శ్రీరంగనాథుణ్ణి వివాహం ఆడాలి అని చెప్పి పట్టుదల బట్టి ఆ పట్టుదల సాధించుకున్నది. స్వామివారికి ఏమిటి మొక్కుకుంది అంటే 100 గంగాళాల అక్కార ఒడిసెలు అంటే చక్కెర పొంగలి చేయించి నీకు సమర్పించుకుంటాను అని చెప్పి మొక్కుకున్నది అనమాట. కానీ ఆ మొక్కు తీరకముందే ఆవిడ శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయింది. ఈ సంగతి తరువాతి కాలంలో జన్మించిన రామానుజుల వారికి తెలిసి ఆయన గోదాదేవిని సోదరిగా భావించి ఆ 100 గంగాళాల అక్కార ఒడిసెలు స్వామికి అర్పించి ఆ రుణం తీర్చారట. ఆ మొక్కు తీర్చారు. ఆ విధంగా తన మొక్కు తనంతట తనే ముందుకు వచ్చి తీర్చిన ఆయనను గోదాగ్రజులు అనే పేరుతో పిలిచింది ఆవిడ. కోవిల్ అಣ್ಣన్ అని పిలిచింది. అಣ್ಣన్ అంటే అన్న. ఆ విధంగా గోదాదేవికి ఆయన సోదరులు అయ్యారు. ఒకసారి ఈయన శ్రీరంగం దర్శించినప్పుడు లోపల ఉన్న అమ్మవారి విగ్రహ రూపంలో ఉన్నది. ఆవిడేం చేసింది గోదాదేవి, అన్నగారు వచ్చారు ఆయన దర్శించుకుందామని గబగబా బయటకు వచ్చిందట. రంగమండపం దాకా వచ్చేసరికి ఆవిడకు తాను విగ్రహ రూపంలో ఉన్న దేవినని, అక్కడికి వచ్చింది రామానుజుల వారు మనుష్య రూపంలో వచ్చారని, తాను ఇట్లా విగ్రహ రూపంలో ఉన్న దేవిని బయటకు రాకూడదు అని అప్పుడు స్ఫురణకు వచ్చి అక్కడే ఆగిపోయిందట. నేటికి కూడా అక్కడ రంగమండపంలో గోదాదేవిని అందరూ దర్శించుకుని తరిస్తూ ఉంటారు. స్వామి సాక్షాత్తుగా ఆదిశేషుడు అవతారం అని చెప్తారు. భూలోకంలో శైవమత ప్రాబల్యం బాగా ఎక్కువైపోయి వైష్ణవులందరినీ అణగదొక్కడం, బలవంతంగా శైవమతంలోకి లాగడం, లేకపోతే హింసించడం, చంపడం ఇట్లా జరుగుతూ ఉంటే, ఇదే కాకుండా ఇంకా రకరకాలు జరుగుతున్నాయి. పాషండ మతాలు కొన్ని బయలుదేరి సనాతన ధర్మాన్ని పాడు చేయడం కోసం పాటుపడుతున్నారు వాళ్ళు. అందుకని స్వామివారు విష్ణుదేవుడు అనుమతి తీసుకుని నేను భూలోకానికి వెళ్ళి 200 సంవత్సరాలు ఉంటాను స్వామి, అక్కడ సనాతన ధర్మాన్ని వైష్ణవ తత్వాన్ని కూడా ప్రచారం చేసి వస్తాను అని చెప్పారట. అనుమతి తీసుకుని భూలోకానికి దిగారు. ఆదిశేషుడు అవతారం ఆయన. ముందు అవతారం ఆదిశేషుడు, 2వది లక్ష్మణుడు, 3వది ద్వాపర యుగంలో బలరాముడు, 4వది కలియుగంలో భగవద్ రామానుజులు అని చెప్తారనమాట. ఈయనని తిరుప్పావైజయ్యర్, గోదాగ్రజులు అనే కాకుండా ఉడయవర్, ఎంబెరుమానార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన శరణు పొందితే భగవద్ అనుగ్రహం లభిస్తుంది అనే విషయాన్ని ప్రపత్తి అంటారు దీన్ని. ఇది ప్రచారం చేశారు ఎక్కువగా. అట్లా చేయటం వల్ల చాలా మందికి భగవంతుడి మీద భక్తి కలిగించారు. స్త్రీలకు విశేషమైన ప్రాముఖ్యం లేని కాలంలో వాళ్లకు ప్రాముఖ్యం కల్పించి ఆ స్త్రీలను తాము పిలిపించి సమాచరణం చేసి వారికి మంత్రోపదేశం చేశారు. ఆ విధంగా స్త్రీలను ఎంతగానో గౌరవించి ప్రతి స్త్రీని కూడా తన తల్లిగా భావించుకుంటూ ఉండేవారు అనమాట. ఈయన బోధనల వల్ల మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్యులు, రామానందులు, కబీరు, గురునానక్ అనేవాళ్ళు విశేషంగా
ప్రభావితులయ్యారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన నామదేవుడు, ఏకనాథుడు, భక్త తుకారాం వంటి భక్తాగ్రేసరులకు కూడా ఈయన ఆదర్శప్రాయులుగా నిలబడ్డారు. సమసమాజ నిర్మాణానికి పునాది వేసింది వీరే. ఎట్లా అనంటే కులమత భేదాలు లేకుండా అందరినీ, స్త్రీలను పురుషులను అందరినీ పిలిపించి వాళ్లకు సమాశ్రయణం చేసి వైష్ణవ మతాన్ని ఇప్పించారు ఆయన. అందువల్ల విశేషంగా ఈయనకు దేశమంతా కూడా లక్షలాది మంది శిష్యులయ్యారు. అందరినీ కూడా సమానంగా చూడడం వల్ల ఆయనకు సమసమాజ నిర్మాతకు తొట్టతొలి అడుగు వేసిన మొదటి గురువుగా ఖ్యాతి లభించింది. దేశమంతా తిరిగారు వైష్ణవ తత్వాన్ని విశేషంగా ప్రచారం చేయడానికి. అంతేకాకుండా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణమైన వాటికి సంస్కరణ ఇవి చేయడంతో పాటు వైదిక సాంఘిక ఆచారాలు, మూఢ విశ్వాసాలను కూడా తొలగించారు. అందరూ సమానమే, అందరూ భగవంతుడి బిడ్డలే. అందువల్ల ఒకరిని చూసి ఒకరు ద్వేషించే పని కానీ, అసూయపడే పని కానీ, మాత్సర్యం పొందే పని కానీ లేదు అని చాలా బోధించారనమాట. 700 జీర్ పీఠాలు ఆయన స్థాపించారు. అందువల్ల లక్షలాది మంది జనం, బ్రహ్మచారులు, గృహస్థులు, రాజులు విశేషంగా ఆయనకు అనుయాయులు అయ్యారు. కాశ్మీరులో ఈయన చేసిన ప్రచారం వల్ల సాక్షాత్తుగా సరస్వతీదేవి భాష్యకార అనే బిరుదుతోటి ఆయన్ని సత్కరించింది. ఈయన దేనికి భాష్యం రాశారు అంటే, ఈయన రాసిన గ్రంథాలు గద్యత్రయం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం, శరణాగతి గద్యం వచన ప్రబంధాలుగా రాశారు. విశిష్టాద్వైత వేదాంతాన్ని వేదాంత సంగ్రహ అనే పేరుతో రచించారు. వేదాంత సారం, వేదాంత దీపం, భగవద్గీతకు భాష్యం, నిత్య గ్రంథం ఇవన్నీ కూడా అంటే నిత్య పూజలు అవన్నీ ఉంటాయి అందులో. 74 మందిని సింహాసనాధీశ్వరులుగా ఉద్దండ పండితులను వైష్ణవ మతాన్ని దశ దిశలా ప్రచారం చేయడం కోసం ఆయన నియమించిన ఘనపాఠి అనమాట ఆయన. ఈయన విశేషంగా ప్రచారం చేసిన వాటిలో వైష్ణవ తత్వమే ఎక్కువ. విశిష్ట అద్వైతం అన్నారు, అద్వైతాన్ని కూడా ఖండించారు. ఈయన మొట్టమొదటి గురువు యాదవ ప్రకాశులు. ఆయన ఒకసారి మహావిష్ణువు విశాలమైన నేత్రాలు, కప్యాసం అంటే కోతి పృష్ఠభాగం ఎర్రగా ఉంటుంది. ఒకనొక జాతికి చెందిన కోతికి పృష్ఠభాగం ఎర్రగా ఉంటుంది. ఆ కోతి పృష్ఠభాగంలాగా మహావిష్ణువు కళ్ళు ఎర్రగా ఉన్నాయి అన్నారు. భరించలేకపోయారు రామానుజులు. గురువు చేసిన వర్ణన తప్పని ఖండిస్తూ, కపి అంటే సూర్యుడికి కూడా కపి అనే పేరుంది, ఆసం అంటే పుష్పం వికసించడం, వెచ్చని సూర్యకిరణాలకు వికసించిన ఎర్రటి తామర రేకుల వంటి కళ్ళు మహావిష్ణువువి అని చెప్పాలండి. మనం భగవంతుడిగా కొలుసుకుంటున్న స్వామివారికి ఇటువంటి నీచమైన ఉపమానం తగదు అని ఖండించారు. ఇట్లాగే రకరకాల విషయాలు ఖండిస్తూ రావడం వల్ల ఆయనకి తన మీద బాగా మాత్సర్యం కలిగి ఇతన్ని ఎట్లాగైనా సరే అవమానించాలని ఆ విధంగా రకరకాల విషయాల్లో ఆయన్ని అవమానించడం, శిష్యుల ముందు పరాభవించడం ఇట్లాంటి పనులు చేస్తూ ఉండేవారు అనమాట. ఇట్లా జరుగుతూ ఉండగా ఒకసారి కాంచీపురం రాకుమార్తెను ఒక బ్రహ్మరాక్షసి పట్టింది. ఎన్ని రకాల వైద్యాలు చేసినప్పటికీ కూడా అది తగ్గలేదనమాట. ఆ బ్రహ్మరాక్షసి ఆ రాకుమార్తెను వదిలిపోలేదు. అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు, వేదాంత ప్రకాశులని గొప్ప గురువులు ఉన్నారు, ఆయన దగ్గరకు వచ్చి నిలబడితే చాలు, మంత్రపఠనం చేస్తే చాలు, ఈ అన్ని రకాల బ్రహ్మరాక్షసులు, దయ్యాలు, పిశాచాలు అని వదిలిపోతాయి అని ఎవరో చెప్పారు. అప్పుడు రాజుగారు ఆయన్ని పిలిపించారు. ఆయన నేను చేయగలను, ఇట్లాంటివి చాలా చేశాను అని అహంకరించి అట్లా వస్తూ ఆయన ఏం చేశారు, మంత్రపఠనం చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఆ బ్రహ్మరాక్షసి వదల్లా. ఆమె ఏమన్నదంటే, ఆ బ్రహ్మరాక్షసి ఏమన్నదంటే, నీ శిష్యుడైన రామానుజుల వారిని పిలిపించు, ఆయన పాదాన్ని గనక నా తల మీద పెడితే నేను తొలగిపోతాను, రాజకుమార్తెను వదిలిపెడతాను అన్నది. మండిపోయారు కోపంతో. కానీ చూద్దాం, ఇదేదో వాడికి అవమానం జరిగితే బాగుంటుంది అనుకుని పంపించారు. ఈయన కేవలం నారాయణ మంత్రం జపించారు. ఆయన ఏమన్నాడంటే, బ్రహ్మరాక్షసి ఏమన్నదంటే, నీవు ఆదిశేషుడు అవతారం అని తెలుసు నాకు, నీ దర్శనం కోసమే ఇంత హడావుడి హంగామా చేశాను, కాబట్టి నీ పాదం నా తల మీద పెట్టు,
పెడితే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి ఆయన పాదముద్ర తన మీద వేయించుకుని ఆ బ్రహ్మరాక్షసు అక్కడి నుంచి తొలగిపోయింది. దీంతో ఆ కాంచీపురం రాజు విశేషంగా ఈయనని అభినందించాడు, ప్రశంసించాడు, సాష్టాంగపడ్డాడు. ఇంకా మండిపోయారు ఆ గురువులు వేదాంత ప్రకాశులు. అయినా సరే ఇదంతా నా గొప్పతనం ఏమి కాదు, నా గురువుల భిక్ష అని చెప్పి ఆయనకే గజారోహణం వగైరా మర్యాదలు చేయించారు. కానీ ఆ గురువు ఒప్పుకోలే. ఇతను ఎట్లాగైనా చంపించాలని హత్యా ప్రయత్నం చేశారనమాట. నగరంలో గనక ఉండగా చంపితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అడవిలోకి తీసుకెళ్దామని ఎక్కడికో తీసుకెళ్లారు. అడవిలో వెళుతూ ఉంటే మన భగవద్ రామానుజుల వారి పిన్ని గారి కొడుకైన ఒకడు, ఆ అబ్బాయికి తెలిసింది, గోవింద భట్టర్ అతని పేరు, అతనికి తెలిసింది ఈ విషయం. చాటుగా వచ్చి, అన్నా ఇట్లా నీ మీద హత్యా ప్రయత్నం తలపెట్టారు, నిన్ను చంపడానికే ఇంత దూరము తీసుకుని వచ్చారు, కాబట్టి నీవు ఇక్కడి నుంచి తప్పుకో అని చెప్తే సరేనన్నారు. ముందు నమ్మలే, కానీ తర్వాత గురువుల చేతిలో పోతే పర్వాలేదులే అంటే అట్లా కాదన్నా, చాలా ఘోరంగా పథకం వేశారు అంటే ఇక ఆ రాత్రి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారనమాట. తెల్లవారేసరికి రామానుజులు కనబడలేదు. అడవిలోకి వెళ్ళిపోతే ఏవో క్రూర మృగాల వాతన పడి ఉంటాడు కాబట్టి మరణించి ఉంటాడు అనుకుని ఈయన నిశ్చింతగా వెళ్ళిపోయారు వెనక్కి. కాశీయాత్రకుని బయలుదేరారు, కానీ మధ్యలోనే ఈయన అరణ్యంలోకి వెళ్ళగొట్టారు. ఆ అరణ్యంలో దిక్కుతోచకుండా ఈయన తమ కులదైవమైనటువంటి వరదరాజస్వామి, కాంచి వరదరాజస్వామిని వేడుకుంటూ వస్తే ఇద్దరు శబర దంపతులు ఆయనకు తటస్థపడ్డారు. వాళ్ళిద్దరూ సాక్షాత్తుగా సీతారాములే. ఆయన కూడా ఉండి ఆయన కాంచీనగరం వరకు కొన్ని రోజుల పాటు అడవులలో ప్రయాణం చేశారు. ఏనాడు వాళ్ళిద్దరికి అలసట లేదు, బడలిక లేదు, ఎప్పుడు నిరంతర ఉత్సాహమే. స్వామివారికి మాత్రం ఎప్పుడూ అలసట కలిగింది, కానీ ఆయన కోసం వెనక్కి వచ్చి ఆయనకు పళ్ళు ఇవ్వడం, తేనె ఇవ్వడం అట్లాంటివన్నీ చేశారు. ఒకనాడు ఏమన్నారంటే, ఇక మా పని అయిపోయింది, నీవు కాంచీపురం చేరుకో, ఇంకా మేము వెళ్ళిపోతాం, ఇక మా వల్ల కావడం లేదు, నీతో నడవలేము మేము అన్నారు. ఆశ్చర్యపోయారు ఈయన, ఇదేమిటి ఇట్లా అంటున్నారు వీళ్ళు అని. సరే ఆ రాత్రి పడుకున్నారు. తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఉన్నారు, కానీ ఆవిడ ఏమన్నదంటే, చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు తెచ్చిపెట్టు నాకన్నది. దగ్గరలో ఏదో బావి ఉంది, వెళ్ళారు. నీళ్లు పట్టుకొచ్చేసరికి వీళ్ళిద్దరూ లేరు. చుట్టుపక్కల ప్రాంతం ఏదో కొత్త కనబడుతున్నది, అక్కడ పెద్ద ఆలయం కూడా కనబడింది. ఎవరినో కనుక్కుంటే, ఇది కంచికి వచ్చారు మీరు, వరదరాజస్వామి ఆలయం అని చెప్పారు. ఇక అక్కడ ఉండిపోయారు ఆయన. ఆ తర్వాత కాంచికి వచ్చారు ఈయన గురువుగారు. అక్కడి తన్ని చూసి తెల్లబోయారు, ఇదేమిటిది, అడవిలోకి వెళ్ళాడు, ఏ మృగం మాతో పడి ఉంటాడు అనుకుంటే ఇక్కడికి వచ్చాడు ఏమిటి, ఎట్లా కనబడ్డాడు మళ్ళా అనుకుని, మళ్ళా రారా నాయన నా దగ్గర మళ్ళా మిగిలిన విద్య నువ్వు నేర్చుకుందువులే అని చెప్పి తీసుకొచ్చారనమాట. ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనం వహించినట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది, దైవ సహాయం లభిస్తుంది అని మనకు బోధించిన మహాగణులు రామానుజులు. ఆయన సహనానికి, ఓర్పుకు మనం దండ ప్రణామాలు సమర్పించుకోవాల్సింది. నమ్మాళ్ళ వారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన గురువుల దగ్గరికి ఈయన తరచుగా గురువులు మార్చేవాడు. ఎందుకంటే ఈయనకు నేర్పగలిగినంత గురువులు ఎవరు లేరు అక్కడ. ఈయన సాక్షాత్తు ఆదిశేషులు కనుక అన్ని విద్యలు చాలా త్వరగా నేర్చుకునేవాడు. నమ్మాళ్ళవారి గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. నమ్మాళ్ళవారు ఒక విగ్రహం తీసి తన శిష్యులకు ఇచ్చారట. ఈ విగ్రహంలో ఉన్నలాగే, అంటే ఈ పోలికలే ఉన్నవాడు ఒకతను మీకు గురువుగా తయారవుతాడు, ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళండి అని చెప్పారనమాట. ఈ విగ్రహం మెల్లిగా యామునాచార్యుల వారి దగ్గరికి వచ్చింది. ఆయన చివరి దశకు వచ్చారు. త్వరగా తీసుకురండి రామానుజుల వారిని అన్నారు. వీళ్ళు వెళ్ళి వెతికారు, ఆయన్ని పట్టుకున్నారు. మెల్లిగా ఇట్లా యామునాచార్యుల వారు మిమ్మల్ని పిలుస్తున్నారంటే ఆయన్నే కలవాలనుకుంటున్నారు కాబట్టి నీళ్లు బిందె తీసుకువెళ్ళి ఇస్తున్నాను ఇంట్లో, ఆ బిందె అక్కడ పెట్టి వస్తానని పెట్టి ఉన్నట్టుగా అట్లాగే బయలుదేరారు. ఎవరికి చెప్పడం లేదు, ఏం లేదు, కట్టుగుడ్డలతోటి అట్లా బయలుదేరి వచ్చేసారు. కానీ ఈయన దురదృష్టం వల్ల ఈ యామునులు పాపం అప్పటికే పరమపదించారు. ఆయన పార్థివ దేహం చూడడానికే ఈయనకు అవకాశం కలిగింది. చాలా బాధపడ్డారు, ఒక గొప్ప గురువును పోగొట్టుకున్నాం కదా అని. అక్కడికి వచ్చిన తర్వాత 3 వేళ్ళు ఇట్లా మూసుకుని ఉన్నాయనివి 2 వేళ్ళు తెరుచున్నాయి. చుట్టుపక్కల శిష్యుల్ని అడిగారు, ఏమిటి గురువు గారి చేతి వేళ్ళు ఇట్లాగే ఉంటాయా అంటే, కాదు, ఎందుకో మూసుకున్నారు ఆయన, తెలియడం లేదు. ఆయనకు 3 కోరికలు ఉండేవి అని చెప్పారు. ఏమిటి ఆ కోరికలంటే, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలి లేదా రాయించాలి, 4000 దివ్య ప్రబంధాలను
ఆలయంలో నిరంతరం పారాయణం చేయించాలి. 3వ కోరిక, నారాయణ తత్వం చెప్పినటువంటి పరాశరులు, వారి పుత్రుడైన వ్యాసులు, వీళ్ళ గురు పరంపరను తత్వ ప్రచారం చేస్తూ ప్రపంచమంతటా ఈ గురు పరంపరను సాగించాలి అని 3 కోరికలు. ధ్యానానికి కూర్చున్నటువంటి రామానుజాచార్యులకు ఈ గురువు గారి మనసులోని కోరికలు తెలిసాయి. నేను ఈ పనులు 3 చేస్తాను అని వరుసగా చెప్పేటప్పటికీ ఆ వేళ్ళు విడిపడ్డాయట. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఖచ్చితంగా తరువాత గురువు గారు వీరే అని చెప్పి అందరూ కూడా ఆయన్ను గురువుగా తర్వాత స్వీకరించారు. సరిగ్గా నమ్మాళ్ళ వారు ఇచ్చినటువంటి అనుగ్రహించింది మన యామునాచార్యుల దగ్గర ఉన్నటువంటి విగ్రహంలోని పోలికలే రామానుజాచార్యుల వారికి ఉండడం వీళ్ళు విశేషంగా ఆశ్చర్యపడ్డ విషయం అన్నమాట. తర్వాత గోష్ఠీపూర్ణులు అనే మరొక గురువు దగ్గర చేరారు మన రామానుజాచార్యుల వారు. ఈయన నాకు కైవల్యం చేరాలంటే ఏ మంత్రం నేర్చుకోవాలి, అది నాకు చెప్పండి అని పదే పదే అడుగుతూ ఉంటే, ఇవాళరా అని పిలిస్తే వెళ్ళారు. పొద్దున్నే వస్తే సాయంత్రం రమ్మన్నారు, సాయంకాలం వెళ్తే రాత్రి రమ్మన్నారు, రాత్రి వెళ్తే మళ్ళీ ఉదయం రమ్మన్నారు. ఇట్లా 17 సార్లు తిప్పుకున్నారట. ఈయనకేం మంత్రాలు ఇస్తారో తెలుసుకుందామని ఊరి జనమంతా అక్కడ వేలాదిగా ఆయన ఉన్నటువంటి ఆశ్రమం ముందు పోగయ్యారు. 18వ సారి వెళ్ళినప్పుడు, నీ పట్టుదలకు పూనికకు నేను మెచ్చుకున్నాను అన్నారు. తిరుక్కోటియూర్ అనే చోట ఉన్నారు అప్పుడు గురువు గారు. ఆయన తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం వీటి 3టిని ఆయనకు ఉపదేశించి సారం బోధించారు. ఏం చెప్పారు? ఈ మంత్రాలు నీకు మాత్రమే రహస్యంగా బోధిస్తున్నాను. వీటిని కనుక నీవు ఇతరులకు చెప్పావంటే ఖచ్చితంగా నరకానికి వెళతావు. అందువల్ల నీవు నరకానికి వెళ్ళాలి అనుకుంటే ఎవరికైనా చెప్పు, లేదంటే నీవు తప్పకుండా పరమపదం చేరుతావు అని చెప్పారు. కానీ రామానుజుల వారికి ఏమనిపించిందంటే, నేను నరకానికి పోయినా పర్వాలేదు, జనం అందరికీ కూడా పరమపద ప్రాప్తి కలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనుకుని తిరుక్కోటియూర్ ఆలయ గోపురానికి ఎక్కారు. అది 3 అంతస్తులుగా ఉంటుంది. పైకి ఎక్కి ముందుగా ఎక్కేటప్పుడే చెప్పారు, నేను మీ అందరికీ కైవల్య మంత్రం ఉపదేశిస్తాను, అందరూ ఈ గుడి చుట్టూ చేరండి అని అందరినీ కూడా అక్కడ సమావేశపరిచారు. గుడి పైకి ఎక్కి అందరికీ 3 మంత్రాలు బోధించి వీటిని నిత్యపారాయణం చేసుకోండి, మీకందరికీ పరమపదం వైకుంఠం లభిస్తుంది అని చెప్పారు. ఈ సంగతి తెలిసిన గురువు గారు, అయ్యో ఏమిట్రా ఇంత పని చేసావు నువ్వు అంటే, స్వామి నేనొక్కడిని నరకానికి పోతే పర్వాలేదు, ప్రపంచంలో ఉన్న జనమంతా కూడా వైకుంఠం చేరడమే కదా నా మనసులో ఉన్న కోరిక అని అన్నారనమాట. అటువంటి గురువు ఆయన. తిరుమలకు వచ్చారనమాట. ఒకసారి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అక్కడ ధర్మకర్తగా ఉన్న పెద్ద మనిషి ఒక ఆయన, ఆయనకు సర్వ వ్యసనాలు ఉన్నాయి, లంచగొండి కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు వాద ప్రతివాదాలు జరిగాయి. నేను ఓడిపోతే నేను ధర్మకర్తం చేస్తాను, లేదా నీవు కోరింది ఇస్తాను అన్నారు. ఏమైనా ఇస్తారంటే ఇస్తానన్నాడు ఆయన. వాద ప్రతివాదాలు జరిగాయి. రామానుజుల వారు గెలిచారు. ఏం కావాలి నీకు అంటే, ఆలయ ధర్మకర్తగా నీవు ఉన్నావు కదా, ఆ నిర్వహించడానికి కావాల్సినటువంటి తాళాలు ఉన్నాయి కదా, అది నాకు అప్పగించమని అడిగారు. అప్పగించి వెళ్ళాడు ఆయన. తర్వాత ఈయన రకరకాల సంస్కరణలు అక్కడ చేశారు. చాలా గొప్ప వ్యవహారాలు జరిగాయి అక్కడ ఈయన వల్ల. కానీ వీళ్ళందరికీ కూడా ఆయన మీద ద్వేషం కలిగింది. అందువల్ల ఆయన మీద విషప్రయోగం చేయాలనుకున్నారు. తీర్థగోష్ఠికి ఈయన వచ్చినప్పుడు తీర్థంలో విషం కల్పించారట. ఆయన స్వీకరించారు కానీ ఆయనకి ఏం కాలే. ఆయనే సాక్షాత్తు విషధరులు కదా ఆదిశేషులు కనుక. పూజారికి అనుమానం వచ్చింది, ఈయన విషం ఈయన పనిచేయలేదు కాబట్టి ఈయన ఏమన్నా ఆయన అవతారం అని చెప్పుకుంటున్నారు జనం, అట్లాంటి విషయం ఏమన్నా జరిగిందేమో అనుకుని భార్యకు చెప్పారు. భార్య విశేషంగా రామానుజుల వారి భక్తురాలు. ఆవిడేం చేసింది, రోజు ఆయన భిక్ష కోసం వీడి దగ్గరికి వస్తుండేవారు. ఇవాళ నీవు పెట్టే భిక్షలో విషం కలుపు, ఆయనకు పెట్టు అన్నారు. లబలబలాడిపోయింది ఆవిడ. వద్దు, ఇట్లా చేయకూడదు, ఆయన గురువులు అంది. నీవు గనక చేయకపోతే నీకు నాకు తెగతింపులు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన పూజారి. సరే, ఇంకా భగవంతుడిని స్మరించుకుంటూ భిక్ష పెట్టింది ఆయనకి. మొదటి ముద్ద కలిపి చేతికి అందించబోతూ నోటికి లాగేసింది. అవతల బారేసి స్వామి అని కాళ్ళ మీద పడింది. ఇట్లా విషం కలపమన్నారు, నా కర్మ ఇట్లా కాలింది, నన్ను క్షమించు అని వేడుకున్నది అనమాట. ఆ తర్వాత ఆయనకి
ఇట్లా కూడా చేస్తున్నారని ఇది కలిగింది. భీతి కలగడం కాదు, అది జంకు, అదొక రకమైన ఆశ్చర్యం. ఇదేమిటి ఇట్లా ఉన్నారు జనం అనే. కానీ ఆ ఎవరి మీద కూడా ఈయనకు ప్రేమే గాని ఎక్కడ ఎవరి మీద మాత్సర్యం కలగలేదు, ఎవరి మీద కోపం రాలేదు. పరమ సహనం ఉంది ఆయనకి, పరమత సహనం కూడా ఉంది. ఈయన పంచములని ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు. ఒకసారి అరణ్యంలో గిరిజన దంపతులు ఇద్దరు ఈయనకు ఈయన శిష్యులందరికీ కూడా పుట్టతేనె, అడవి పళ్ళు అన్నీ తెచ్చి ఆహారం పెట్టారు. అందువల్ల ఈయన నారాయణుడే స్వయంగా ఆ రూపంలో వచ్చి తమకు ఆహారం పెట్టారనే ఉద్దేశంతో స్వామివారి విగ్రహాన్ని మేల్కోట నుంచి తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాలన్నమాట. ప్రతిష్ఠిస్తున్నప్పుడు స్వామివారిని మీరు మోయించారని వాళ్ళు ఆనందించారు. ఏమన్నారంటే, ఊళ్ళోకి వెళ్ళి స్వామి దర్శనం కూడా మమ్మల్ని చేసుకొనియరు, బయటే ఉంచుతారు, ఆలయం బయట. అక్కడి నుంచి స్వామివారు ఏం కనబడతారు స్వామి అంటే, వాళ్ళందరినీ లోపలికి ప్రవేశం కలిగించే విధంగా చేశారు. ఈయన ఆలయ ప్రవేశం కల్పించారు. అంతేకాదు వాళ్ళ చేత కొన్ని కైంకర్యాలు చేయించారు. ఆ విధంగా గొప్ప సంఘ సంస్కర్త అయ్యారు. నేటికి కూడా అక్కడ ఈ గిరిజన జాతి వాళ్ళు కొన్ని రకాల సంస్కారాలు అక్కడ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఈ కులోత్తుంగ చోళుడు అనే రాజు ఈయన మీద పగబట్టి ఉంటాడు. ఆయన వీరశైవుడు అనమాట. వైష్ణవ మతాన్ని తొక్కేయడమే ఆయన పని. ఈ రామానుజుల వారు విశేషంగా వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తున్నాడు, ఆయన పట్టి బంధించి తీసుకురండి అంటే సైనికులు వచ్చారు. అప్పుడు రామానుజుల వారు అక్కడ లేరు. ఆయన ప్రియ శిష్యులైన కూరేశులు, గురువైన గోష్ఠీపూర్ణులు ఉన్నారు. కూరేశులు తానే రామానుజుల వారి వేషధారణతోటి నేనే రామానుజులు అని చెప్పి బయలుదేరి వచ్చారు. అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాద ప్రతివాదాలు జరిగాయి, వీళ్ళే గెలిచారు. అయినా వీళ్ళని బలవంతంగా శైవమతం పుచ్చుకోమని వాళ్ళు రాజుగారి ఆజ్ఞ మీద చాలా హింసలు పెట్టారు. మేము చేరమంటే చేరము శైవమతంలోకి, మా దైవం విష్ణువే అన్నారు. కానీ ఈ వీళ్ళు ఒప్పుకోకపోయారని చెప్పి వీళ్ళని చంపేద్దాం అనుకున్నారు. కానీ ఈ రాజుగారి అక్కకు బ్రహ్మరాక్షసి మళ్ళీ ఇంకొక చోట పట్టింది. పడితే దాన్ని వదిలించింది ఈ రామానుజుల వారే అని వాళ్ళు చెప్పడం వల్ల సరే వీళ్ళిద్దరిని చంపకుండా ఇద్దరి కళ్ళు పీకించేశారు. సరే వీళ్ళు నిదానంగా శ్రీరంగానికి వెనక్కి వస్తున్నారు అనమాట. గోష్ఠీ పూర్ణులు పాపం వయోవృద్ధులు కావడం చేత దారిలోనే పరమగతి చేరుకున్నారు. కూరేశులు మాత్రం శ్రీరంగానికి వచ్చారు. తెల్లబోయారు. కళ్ళు లేవేమిటి నాయనా నీకు అంటే ఇట్లా జరిగిందని అంతా చెప్పారు. వరదరాజస్వామి అనుగ్రహంతో తర్వాత కూరేశులకు మామూలు కళ్ళు వచ్చాయి. ఇంత ఘోరమైన ప్రపంచంలో నేనున్నాను, అయినా కానీ అందరి మీద మనం సహనం ప్రకటించాలి అని మేలుకోటలో బిట్టదేవర అనే అతను వీరశైవుడు ఉండేవాడు. అతన్ని కూడా విష్ణువర్ధనుడు అనే పేరు పెట్టి అతనికి వైష్ణవ మతాన్ని అక్కడ స్థాపించి ఆయన విష్ణు భక్తుడుగా ఆయన్ని చేశాడనమాట. రామానుజుల వారి సామాజిక సేవకు గుర్తింపుగా హైదరాబాద్ ముచ్చింతల్లో 216 అడుగుల ఎత్తున్నటువంటి సమతామూర్తి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని నెలకొల్పారనమాట. భక్తికి, కరుణకు, సమానతలకు కూడా ప్రతీకగా నిలబడ్డ స్వామివారు చేసిన మరొక ఘనకార్యం కూడా ఉంది. ధనుర్దాస్ అనే ఒక బోయవాడు ఒక వేశ్యకు లోబడ్డాడు. ఆమె చాలా పెద్ద కళ్ళు, చాలా అందమైన కళ్ళు. ఆ కళ్ళనే చూసుకుంటూ సూర్యకాంతి కనుక ఆవిడ ముఖం మీద పడితే కళ్ళు వడలిపోతాయని ఈయన గొడుగు పట్టుకుని వెనక్కి నడిచేవాట. ఆవిడ ముందుకు వస్తుంటుంది, ఇతను వెనక్కి నడిచేవాడు. ఈ సంగతి విని రామానుజుల వారు కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని పరిశీలించి ఒకనాడు పిలిపించారు దగ్గరికి. అతను వచ్చి సాష్టాంగపడ్డాడు. గురువుల వారు ఏం చేయాలి నేను మీకు అని అంటే, ఏమిటి అట్లా చేస్తున్నావు నువ్వంటే, ఆమె కళ్ళ కంటే గొప్ప కళ్ళు ఎక్కడా ఉండవు, ప్రపంచంలో ఒక్క జత కళ్ళే చేశాడు స్వామి, ఆవిడకే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదు అన్నాడట. అంటే ఇంతకంటే గొప్ప కళ్ళు, ప్రేమ కలిగిన కళ్ళు నీకు చూపిస్తే నీవేం చేస్తావు అంటే, ఆ కళ్ళు నిలబెట్టి మీకు భక్తుడిని అవుతాను అన్నాడు. సరేనని ఈయన శ్రీరంగానికి తీసుకువెళ్ళి స్వామివారి కళ్ళు చూపించారు. ఆ కళ్ళు చూసుకుంటే ఈయన పారవశ్యంలో మైమరిచిపోయాడు. రంగనాథ స్వామికి భక్తుడయ్యాడు. ఆ తర్వాత స్వామివారికి కూడా శిష్యుడయ్యాడు. ఆ విధంగా ఎందరి మనసులో మార్చి ఆధునిక కాలంలో జనమందరూ ఎట్లా ఉండాలి, ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకోవాలి, సహనంతో ఉండాలి,
ఎవరిని ద్వేషించకూడదు. మన మీద హత్యా ప్రయత్నం, విషప్రయోగం ఎవరు చేసినా సరే వాళ్ళ పట్ల ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ ప్రకటించకూడదు అనే గొప్ప తత్వాన్ని బోధించి ఎన్నో రకాల సంఘ సంస్కరణలు చేసి ఎంబెరుమానారుగా ఒడేవరులుగా పేరుగాంచి మనకు గొప్ప మార్గదర్శకులు అయ్యారు. గొప్ప గొప్ప గురువులకే మార్గదర్శకులు అయ్యారంటే సామాన్య మానవులమైన మనకు కూడా తప్పకుండా ఆయన మార్గదర్శకులే. ఆయనను స్మరించుకుంటూ ఆయనకు నమస్కారం చేసుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని కోరుకుందాం. నమస్కారం.